హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. అయితే అన్నిటికంటే ముందు ఇందులోకి అన్నంలోకి పులిహోర చేసే ముందు పులిహోర పేస్ట్ పక్కా కొలతలతో నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి. ఈ పేస్ట్ మనము ఈ పులిహోర పేస్ట్ అనేది ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు, లేదంటే పండగలప్పుడు, వ్రతాలప్పుడు, పూజలప్పుడు, జాబ్ చేసేవారు కానీ ఇలా రెడీమేడ్గా చేసి పెట్టుకుంటే మనకు పని కూడా ఈజీగా ఉంటుందండి. ఈరోజు అయితే నేను ఈ పులిహోర పేస్ట్ అనేది ముందుగా ఈరోజు చూపిస్తున్నానండి ఎలా చేసుకోవాలనేది. దీన్ని మనము ఒక కంటైనర్లోకి వేసుకొనేసి నిల్వ కూడా చేసుకోవచ్చు, ఫ్రీజర్లో పెట్టుకొని. ఈరోజైతే నేను మీకు ఈ పులిహోర పేస్ట్ ఎలా చేసుకోవాలనేది మెజర్మెంట్స్తో సహా చూపిస్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా రుచిగా ఉంటుందండి. మన లేడీస్ అందరికీ కూడా పండగలప్పుడు చేసుకోవడానికి కూడా చాలా టైం కూడా కలిసి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండుని బాగా 2-3 సార్లు కడిగేసి ఇలా 10 to 25 మినిట్స్ వరకు నేను నీళ్ళలో నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. పక్కన ఉంచుకొని ఇలా చేత్తో బాగా చేత్తో స్క్వీజ్ చేస్తున్నానండి. మనము ఇప్పుడు బాగా నానిపోయింది కదా, అలా చేయడం వల్ల ఈ చింతపండు పులుసు అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ వాటర్ని మొత్తం మనము ఇలా స్ట్రైనర్లో వేసుకొని మనం పల్ప్ అంతా కూడా, వాటర్ అంతా కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఉన్న పీచు పల్ప్ అంతా వచ్చి ఉంటుంది కదండి, అది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు కొంచెం బాగా వేగాక ఇక్కడ ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు ఉద్దిపప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులండి. అలాగే ఒక 1.5 కప్పు, ఒక 1.5 టీ స్పూన్ వరకు నేను ఒక 1.5 కప్పు అండి ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను ఎండుమిర్చి, ఒక స్పూను ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి తురిమినది. అలాగే ఇక్కడ ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి కూడా తీసేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ ఒక 2-3 స్పూన్లు తెల్ల నువ్వులు కూడా తీసుకొనేసి వాటిని కూడా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం బాగా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా ఒకేసారి ఇలా వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్లోకి పొడి మొత్తం కూడా తీసుకుంటున్నానండి. ఇలా మనము ఇలా పొడి చేసుకొని కూడా పెట్టుకొని ఎప్పటికప్పుడు చింతపండు పులుసు అనేది ప్రిపేర్ చేసుకొని కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి పల్లీలు వేసుకుంటున్నానండి. ముందుగా నేను ఇలా పల్లీలు వేసుకున్నాక ఇందులోకి పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా మినప్పప్పు ఇవన్నీ కూడా వేసుకొనేసి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసుకొని ఎండుమిర్చి వేసుకొనేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్లో. ఇలా మనకు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది పులిహోరకి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ వేసాక ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా ఇందులోకి వేసుకుంటున్నాను.
ఇలా పచ్చి కరివేపాకు వేసుకునేసి ఇప్పుడు ఇక్కడ నేను పచ్చి కరివేపాకు కూడా కొంచెం బాగా వేగాలి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను ముందుగా మీకు పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా అండి, ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి పసుపు, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకునేసి ఇప్పుడు మనకు ఈ చింతపండు పులుసు బాగా ఇందులో మనము సాల్ట్, కారం అంతా కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడే మనకు చింతపండు పులుసు బాగా మరిగినాక కొంచెం ఆయిల్ అయితే మనకు పైకి తేలుతుందండి. అలా తేలినప్పుడు ఇప్పుడు మనము మిక్సీకి చేసి పక్కన పెట్టుకున్న పులిహోర పొడి ఉంది కదండి, ఆ పులిహోర పొడి వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పులిహోర పొడి పేస్ట్ను ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికిన తర్వాత పైకి ఆయిల్ అయితే బాగా తేలుతుంది. ఇలా తేలినప్పుడు చూడండి ఎంత బాగా రెడీగా చక్కగా అయిపోయింది పులిహోర పేస్ట్ అనేది. ఈ పులిహోర పేస్ట్ మనము కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక కంటైనర్ తీసుకొనేసి ఆ కంటైనర్ తీసుకొని అందులో ఈ పేస్ట్ అనేది పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేడి అన్నంలోకి కలుపుకుంటే మనకు పండగలప్పుడు కానీ ఏదైనప్పుడు కానీ మనకు ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి